కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని గండిగూడ అనే గ్రామంలో ఉన్నాము. వ్యవసాయంలో నిత్యం ప్రయోగాలు చేసే రైతు రాజశేఖర్ గారు 3000 బస్తా సంచుల్లో రకరకాల కూరగాయ మొక్కల్ని పెంచుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మీ పొలానికి ఎప్పుడు వచ్చినా కూడా ఈ సంచులలో ఏదో ఒక పంట, ఆ సీజన్కి సంబంధించిన తీగ జాతో ఏదో ఒక పంట కనిపిస్తుంటుంది. అసలు ఏంటి సార్ ఈ ప్రయోగానికి కారణం ఏంటి? ఈ సంచులలో ఇట్లా కూరగాయ మొక్కలు పెంచాలని మంచి మాస్టర్మా, దాదాపు మాకు 100 ఎకరాలు ఉంది, 6 గార్డెన్స్ ఉన్నాయి. దీన్నే ఇలా చేయాలని కంపల్సరీ ఏం కాదు, కానీ నాకున్న అనుభవంలో రైతు సోదరులు చిన్న చితక చాలామంది చిన్న కమతాలు ఉండి ఏమీ చేసుకోలేక పాల్పోలేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్న రైతుల గురించి ప్రత్యేకించి ఇలా చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెరిమెంట్ రూట్లో ఇటు మొదలుపెట్టాను. సక్సెస్ అయ్యాను కనుక మీరు చూడండి, ప్రతి 3వ రోజు అంటే ఒక రోజు తప్పించి మరుసటి రోజు అంటే ఎవ్రీ 3rd డే మీకు 60 కేజీ 65 కేజీలు వస్తుంది. ఈ 200 చెట్లలో బీర మొక్కలు ఈ సంచులలో వేస్తే ఇది మొత్తం అంతా కలిపి 70 డేస్ మ్యాటర్. 35 డేస్ నాటికి క్రాప్ స్టార్ట్ అవుతుంది, 35 రోజుల నాటికి ఫినిష్ అవుతుంది. సో ఈ రకంగా మనకి ఏం నష్టం? ఇది ఒక మనిషి శుభ్రంగా చేసుకోవచ్చు. అది కూడా పార్షల్లీ ఒక గంట సేపు కష్టపడి ఈ 200 చెట్లు ఒకసారి పర్యవేక్షణ చూసుకొని అంత బాగుందా లేదా వారానికి ఒకసారి స్ప్రే చేసుకోవడం, నీళ్ళు ఇచ్చుకోవడం, చెట్లన్నీ బాగున్నాయా, మొక్కలు సరిగా ఉన్నాయా, ఏదైనా చీడపీడలు ఉందా, ప్రత్యేకించి పండుగ ఇట్లాంటి సస్యరక్షణ చర్యలన్నీ ప్రాపర్గా చేసుకుంటే దీంట్లో కూడా ఒక రైతు హాయిగా బతుకోవచ్చు. ఒక ఫ్యామిలీ మామూలుగా నేల మీద పెట్టుకున్నట్లాగానే ఉంటుంది. అయితే ఇంకొక ప్రత్యేకత ఏంది దీనికంటే, చౌడు నీళ్ళ అయినా ఈ సంచులు పెట్టుకోవచ్చు. మీకు గుట్రాళ్ళు అయినా సరే ఎగుడు దిగుడు రాళ్ళు ఉండి భూమి పనికి రాకుండా ఉంది, అందులో కూడా మీరు పెట్టుకోవచ్చు. డ్రిప్పర్ ఎక్కడికైనా పారుతుంది మీకు, అదైనా ఒకటి. ఇంకొకటి ఏ రకంగా పనికిరాని భూమి, ఇప్పుడు గౌకు నీళ్ళ అని అంటారు, జాలు పడుతుంది, దాంట్లో కూడా ఇది పెట్టుకోవచ్చు. 4-5 రాళ్ళు పెద్ద వేసేసి వాటి మీద బ్యాగ్ పెట్టుకుంటే ఎంత చక్కగా జాలువారే నీళ్ళ కూడా ఈ పంట పండుతుంది. మనం ఈ పండించుకోవచ్చు. సంచులు ఎక్కడి నుంచి సేకరించారు, లేకపోతే మీకు అవి తెస్తుంటారు కదా ఎరువులు పురుగు మందులకు వచ్చిన సంచుల? దీంతో పాటు ఈ సంచులకు హోల్స్ అట్లాంటివి ఎన్ని చేసుకోవాలి? ఈ డ్యూరేషన్ ఎంత ఉంటుంది? ఇప్పుడు ఒక పంటకే పరిమితమా, ఈ సంచి మళ్ళీ వాడుకోవచ్చు? 100కి 100 ఒకటే పంటకే పరిమితం. ఇది వీటిలో డెన్సిటీ ఎక్కువ ఉండదు, వాటి క్వాలిటీ కూడా అంతే తక్కువ, స్వల్పకాలికంగానే పనిచేస్తాయి. ఇవి ఫర్టిలైజర్ బ్యాగ్స్ మాత్రమే మనం వాడుతున్నాము, చాలా తక్కువ. అది మనం వాడిన బ్యాగ్ కనుక ₹2 కాస్ట్, ఒకవేళ మనం పోగు చేసి అమ్ముకోవాలనుకుంటే. ఇవి చేసిన తర్వాత మాకేమర్థం అయిందంటే, అరే ఇలాంటి బ్యాగులు ఇంకెక్కుంటే బాగుంటుంది కదా అని మనం చేయించడం మొదలుపెట్టినాం. అవి ₹6 వచ్చింది. అప్పుడు వేలకు 8,000 కావాల్సి ఉంటే 8,000 తెచ్చిస్తాడు. సైజు అదే, కేవలం 30 ఇంచులు పొడవు, 16 ఇంచులు వెడల్పు, టోటల్ డయా వచ్చి మీకు 22 ఇంచులు, అట్లా సైజులు ఇచ్చి చేయించినాము. దీంట్లో మనం 18 నుంచి 20 కేజీలు మట్టి నింపుతాం, అన్ని కాంప్లెక్సెస్ కలిపి. సో శుభ్రంగా అది మనం 35 రోజుల నాటికి తప్పకుండా బెండి కానీ, చిక్కుడు కానీ, బీన్స్ కానీ, బీర కానీ, మన సొరకాయ కానీ, కుకుంబర్ కానీ, కాకర కానీ, ఇన్ని పంటలు పెట్టినాం ఇప్పటి వరకు. అన్ని సక్సెస్గా తీసుకుంటూ వస్తున్నాం మనం. ఇప్పుడు ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి సార్ మీ పొలంలో? ఇవి దాదాపు 3,000 పైచిలుకు ఉంటాయి. 3,000 పైచిలుకు, అన్ని వివిధ రకాలు ఉన్నాయి దీంట్లో. కొన్ని చోట్ల పసుపు చూసాం, కొన్ని చోట్ల దొండ చూసాం. పసుపు ఉంది, బీరా ఉంది, దొండ ఉంది, ఇతరత్ర ఎన్నో వేసినాం. కాకర కూడా వేసినాం, కుకుంబర్ కూడా వేసినాం. సో అన్నీ కూడా మనకు సక్సెస్గానే వస్తున్నాయి క్రాప్లో. కాకపోతే బలిష్టమైన భూమి లోపల ఎరువులు బాగా దట్టించి వ్యవసాయదారుడు బెడ్లేసి ఏదైతే పంట పండిస్తావో దాంట్లో నుంచి 60% మాత్రమే క్రాప్ వస్తుంది. అందులో సందేహం లేదు. దానిలాగానే వస్తుంది అని చెప్పేసి డంబాచారాలు పెట్టి రైతులను ఉసిగొలిపి వాళ్ళని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. 60% క్రాప్ వస్తుంది, చాలా సులభంగా వస్తుంది. కనుక మామూలు కర్రలు వాతుకొని కూడా ఇటువంటి పందిరి క్రీపర్ సిస్టమ్ పెట్టుకొని కూడా వాటికి ఎక్కించి మెయింటైన్ చేసుకోవచ్చు. కనుక ఇది లాభసాటే. సరే, ఇప్పుడు ఈ మట్టిని బ్యాగ్లలో నింపేటప్పుడు ఎట్లాంటి రేషియోలో తీసుకోవాలి మట్టి? అవును, అయితే దీంట్లో మెత్తదనం అనేది ఉండాలి బ్యాగ్లో. తొందరగా స్టికప్ అయిపోతే మట్టి ఏర్ల విస్తృతి అనేది తక్కువ అవుతుంది. కనుక ఒక 20% కోకోపీట్ తీసుకోవాలి, మీకు 40% ఎర్రమట్టు తీసుకోవాలి, 20% వర్మి కంపోస్ట్ తీసుకోవాలి. ఇవన్నీ కలిపి మనకు దాదాపు 80% అవుతాయి. ఇంకా మిగతాది వచ్చేసి పొటాషు, సూపరు, డిఏపి, యూరియా, నిమ్ కేకు లేకపోతే క్యాస్టర్ కేకు, ఇవన్నీ కలిపి 100% అవుతాయి. ఇవన్నీ కలిపితే మనకు 20 కేజీలు
ఒక బ్యాగు రమారమి. ఓ దాంట్లో 18 ఉండొచ్చు, ఓ దాంట్లో 20 ఉండొచ్చు, ఒకటి 22 కూడా ఉండొచ్చు. లేబర్ కనుక ఒకసారి 2 ఎకరాలు వేస్తా, ఎక్కువ వేస్తే తక్కువ వేస్తాను. మరీ తక్కువ వేస్తే మాత్రం నేను రీఫిల్ చేపిస్తాను. ఆ పద్ధతిలో పెట్టిన చెట్టు మీకు ఏదైనా ఒక స్వల్పకాలిక పంట ఏదైనా దీంట్లో వేసుకోవచ్చు. చివరికి చిక్కుడు కూడా వేసుకోవచ్చు. నేను ఆనప కాదలు కూడా పెట్టినాను. దాదాపు 60 నుంచి 70 కాయలు వచ్చినాయి నాకు. ఎన్ని బ్యాగ్లల్లా? ఒక్కొక్క బ్యాగ్కి 100%. కాకపోతే మట్టి రీఫిల్ చేయాల్సి వస్తుంది, కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆనగ పొద విస్తృతంగా పెరుగుతుంది, ఎక్కువ కాయలు కూడా ఇస్తుంది. దాని వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది కనుక ఫుడ్ ధర ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది మనం. అంటే ఒక నెల రోజులు పోగానే బ్యాగ్ను ఇంకొక 5-5 కేజీలు మళ్ళీ మట్టి నింపి రీఫిల్ చేసి కొద్దిగా దోసి ఇవ్వాల్సి వస్తుంది. అట్లా సరే, ఇప్పుడు ఈ బ్యాగ్లోకి వెళ్ళి ఈ పంట కాలం అయిపోయింది, ఇప్పుడు బీరా ఉంది అయిపోయింది, సొర ఉంది అయిపోయింది అనుకోవచ్చు. ఇప్పుడు ఈ మట్టి తర్వాత యూజ్ అవుతుందా మనకి? మట్టి ఖచ్చితంగా అవుతుంది. ఎప్పుడైతుంది? ఇది పలగ తీసి చెట్లన్నీ తీసి చెత్త చెదరం తీసి సంచి అక్కడికే తీసుకుపోయి ఓపెన్ కళ్ళం లాంటి ప్రదేశం లోపల బాగా సూర్యరశ్మి జరిగే దగ్గర ఆరబోస్తాం మట్టిని. ఈ సంచులు బ్యాగ్ చింపేస్తాము, చింకే పక్కన పడేసి ఆరబోస్తాం. 10 నుంచి 20-30 రోజులు ఎంత కాగితే అంత మంచిది, ఎంత ఎండితే అంత మంచిది. అంటే సూర్యరశ్మి ఎంత రీఛార్జ్ అయితే సాయిల్ అంతా రీప్రిపేర్ అవుతుంది. దాన్ని మళ్ళీ యథాస్థితిలో ఇవన్నీ కాంప్లెక్స్ ఏం చెప్పిన ఇందాక చెప్పినవన్నీ కలిపేసి వేరే బ్యాగ్ నింపితే మళ్ళీ కొత్తది అన్నమాట. ఇప్పుడు వీటి వేరు వ్యవస్థకి కొంచెం గాలి ఆడాలంటే ఎన్ని రంధ్రాలు చేసుకోవాలి దీంట్లో? అడుగున వాటరు డ్రైన్ కోసం ఏమో 4 కొడతాం. అవి 15 mm సైజ్. అది మామూలుగా రాడ్లు ఉంటాయి, సెంటరింగ్ రాడ్స్, వాటితోటి చువ్వల్లాగా చేసి వాటి నుంచి 4 పోట్లు పొడిస్తే రంధ్రాలు అయిపోతాయి. ఎక్సెస్ వాటర్ అయినప్పుడు వెళ్ళిపోతాయి. దానివల్ల రూట్ రాడ్ కానీ భూమి పచ్చిగా ఉండడం కానీ మురిగిపోవడం, కుళ్ళు రోగాలు మాత్రం రాకుండా ఉంటాయి. డ్రైన్ కంపల్సరీ ప్రతి ప్లాంట్కి, ఎనీ క్రాప్ డ్రైన్ అనేది కంపల్సరీ ఉండాలి. సైడ్లో కొట్టడం అనేది ఆక్సిజన్ గ్యాదరింగ్ కోసం. సాయిల్లో ఆక్సిజన్ గ్యాదర్ కావాలనుకుంటే సైడ్లో ఉంటే అది రాకుండా వస్తుంది, బట్ ఇంకొద్దిగా ఎక్కువ వస్తుంది. ఆక్సిజన్ బాగా తీసుకుంటే ఎయిర్ వ్యవస్థ అనేది ఫైబరింగ్ బాగా యాక్టివేట్ అవుతుంది. కనుక సైడ్లో కూడా రంధ్రాలు ఉంటే మనకు ఆక్సిజన్ ఎక్కువ దొరుకుతుంది ప్లాంట్కి, కనుక అది కంపల్సరీ. ఇప్పుడు ఈ కలుపు సమస్య సార్, ఇప్పుడు ఈ బస్తాలు పెడతాం, బస్తాల పక్కన ఏం వస్తుందా? వస్తుంది కనుక నేను ఇప్పుడు ఈ ముందుసారి ఇది చేసినాము. ఇప్పుడు నేను చెప్పిన 3000 బస్తాలు వేసినా అని చెప్పినాను కదా, అక్కడ మల్చింగ్ షీట్ 5 ఫీట్ల వెడల్పు పన్న మొత్తం పరిచి 2 వరుసల కింద పెట్టాను నేను. అంటే ఇక వీడు ఎప్పుడు రాదుగా, నా పంట అయిపోయిందాక రాదు. మళ్ళీ రెండోసారి కూడా వాడుకోవచ్చు ఆ మల్చింగ్ షీట్ను. పైన డ్రిప్పర్ ఉంటుంది, కింద మల్చింగ్ షీట్ ఉంటుంది. అసలు వీడే రాదుగా. ఎప్పుడైనా వస్తే ఈ సంచుల్లో కొద్దిగా అక్కడక్కడ నుంచి సర్క్యులేట్ అవుతూ మామూలుగా తీసేస్తాం. అది పెద్ద సమస్య కాదు. ఇండ్లలో కూడా పెట్టుకోవచ్చు కదా సార్, ఇప్పుడు 4 ఇంటికి అవసరాలకు సరిపడా. నా ప్రధాన ఉద్దేశం కూడా అదే. టెర్రస్ గార్డెను డొమెస్టిక్ సైడు ప్రతి చిన్న ఫ్యామిలీస్ కూడా తమ ఇళ్లలో కావాల్సిన అన్ని రకాల చెట్లను, ఈవెన్ మామిడి చెట్టు కూడా కోత మామిడి, అంటు మామిడి ఇలా పెట్టుకోవచ్చు. నో డౌట్, శుభ్రంగా పెరుగుతుంది. కాబట్టి సైజు పెంచుకోవాలి. బస్తా కూడా క్వాలిటీ ఉండాలి. ఇదేమో మీరు అప్పుడు థర్మకోల్ తీసుకోవచ్చు, ప్లైవుడ్ తీసుకోవచ్చు. ప్లైవుడ్ తీసుకుంటే ప్లాస్టిక్ కవరింగ్ చేయాలి దానికి, షీటు. కొన్ని ఏమో వెదర్ ప్రూఫ్ కూడా ఉన్నాయి, ఏది ప్లైవుడ్. వాటిలో డైరెక్ట్ పెట్టుకోండి, మీకు ఏం కాదు. అట్లా దాన్ని ఎటు వచ్చి సాయిల్ రెసిస్టెన్స్ అనేది దాన్ని తినకుండా ఉండాలి. సాయిల్లో ఉప్పు చారగుణం ఉండే బ్యాక్టీరియా ఉంటుంది, ఇనుమునైనా తింటుంది అది. కనుక దానికి యాంటీగా మనం ఏం కావాలో అవి వాడుకోవాలి. ఫైబర్ తీసుకోండి, ప్లాస్టిక్ తీసుకోండి, థర్మకోల్ తీసుకోండి, కార్టూన్స్ తీసుకొని దానికి కూడా ప్లాస్టిక్ చుట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇండ్లలో చాలా మందికి బియ్యం కొన్నా అదేం కొన్నా ఇట్లా బస్తాలు వస్తుంటాయి కదా సార్, సరుకులు కూడా. అట్లాంటి వాటిలో వాళ్ళు చీఫ్ అండ్ బెస్ట్ ఇట్లా మట్టి తెప్పించుకొని శుభ్రంగా కరేపాకు వేసుకోవచ్చు, పాలకూర వేసుకోవచ్చు, మెంతం కూర వేసుకోవచ్చు, పుంటికూర వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు. చిన్నవి అన్నీ కూడా మెంతం కూర వాటికైతే చాలా మంచిది. ఆ చిన్న బ్యాగులు ఒక్కొక్కటి వరుసగా పెట్టుకొని టేబుల్ సిస్టంలో పెట్టుకొని శుభ్రంగా చేసుకుంటే ఇంటి ఖర్చు రూపాయి లేకుండా ప్యూర్ వెజిటేబుల్ మన ఇంటికి వస్తుంది. ఎందుకంటే బస్తాలు ఎట్లా బియ్యంతో ఫ్రీగానే వస్తాయి కాబట్టి బస్తాలను యూజ్ చేసుకున్నట్టుంటే తక్కువ ఖర్చుతోని ఇంటికి కావాల్సినవన్నీ కూడా. టెర్రస్ గార్డెన్ మీద కట్టే కూరగాయల కోసం మందులు వాడిచ్చేది కూడా రసాయనిక ఎరువులు కాకుండా, పెస్ట్ కంట్రోల్ కూడా రసాయనికాలు కాకుండా, పెరుగు, మజ్జిగ, నిమ్మరసము, నీమ్ ఆయిల్, తర్వాత ఇంగువ, పసుపు ఇలాంటి వస్తువులతోటి వాడుకున్న స్ప్రే తోటి కూడా ఏది రసాయనిక విష పదార్థాలు లేకుండా స్ప్రే చేసుకొని ఆ కూరగాయలు 100% ఆర్గానిక్ తినవచ్చు. ఫస్ట్ టైం ఎన్నేళ్ళ కింద పెట్టారు ఇట్లా మీరు బస్తాలలో? ఇది బహుశా 5వ 6వ క్రాప్ అమ్మా. ప్రతి క్రాప్ నాకు 70 రోజులు అయింది.
అంటే మీకు ఎంత రోజు 6 అంటే 6 ఏళ్ళు 42 సంవత్సరంన్నర కాలం అయింది. ఇలా రెగ్యులర్ చేస్తూనే వస్తున్నాను. అంటే ఫస్ట్ ఎట్లా వచ్చింది ఆలోచన ఇట్లా మనకి ఇన్ని బ్యాగులు ఉన్నాయి పెడదామని? మంచిగా అడిగారు. విదేశాల్లో నుంచి మన దగ్గరకు వచ్చేసి మేము ఈ గ్రో బ్యాగ్స్ పెట్టినాము. ఒక్కొక్కటి 80 రూపాయలు. ఇది దీంట్లో మేము దాంట్లో 12 కేజీలు వస్తుంది పసుపు. నేను పాలు హౌస్ చేస్తాము. పాలు హౌస్ ₹1 కోటి అవుతుంది. నీకు ₹1 కోటి లాభం కూడా వస్తుంది అని చెప్పేసి మేము వీడియోలలో చెప్పడం జరిగింది. ఆ బ్యాగ్లో వచ్చినప్పుడు ఈ బ్యాగ్లో ఎందుకు రాదు, కాకపోతే కొద్దిగా తక్కువ వస్తుండొచ్చు, ఎందుకు రాదని చెప్పి నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. మనం కొద్దిగా అంత కష్టపడాలి, అంతే. శ్రద్ధ ఉండాలి, చేసే విషయాన్ని అవగాహన చేసుకోవాలి. మనం శ్రద్ధగా పని చేసుకుంటే మనకి ఇంటికి కావాలనే ఇస్తాం, ఇరుగు పొరుగు కూడా ఇచ్చుకోవచ్చు ఎక్కువ వచ్చినప్పుడు. ఇప్పుడు రైతులు కూడా పొలం గట్ల మీద కూడా కొంచెం ఎగుడు దిగుడు ఉన్న జాగాలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, అట్లాంటి కాడ కూడా యూరియా బస్తాలు ఎట్లా ఉంటాయి కాబట్టి ఇంత మన్ను నింపి పెట్టుకుంటే అక్కర వస్తుంది కదా. అమ్మ, ఇది కాకుండా కరివేపాకు కూడా పెట్టండి. చెట్లు కోత కోసుకోండి. ప్రతి 3 నెలలకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి కరివేపాకు శుభ్రంగా కోత కోస్తే మళ్ళీ 40 రోజులకు మళ్ళీ వస్తుంది ఇవే బ్యాగులలో. మరి సరే, అంటే ఇది కూడా ఒక రకంగా వ్యర్థాన్ని అర్థంగా మార్చడమే అనుకోవచ్చు కదా. 100% అమ్మా. ఇప్పుడు కృషే ఫలి మనకు చెప్పిండు, పెద్దలు చెప్పారు. కష్టించి పనిచేయడం, అవగాహన చేసుకోవడం, తెలియకుంటే మరొకరిని అడిగి తెలుసుకోవడం, ఈ 3 విధానాలు రైతుకు చాలా మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరు కూడా నాకు అన్నీ తెలుసు అని ఏ రైతు అనుకోకూడదు. తెలియనివన్నీ కూడా వేరే వాళ్ళ దగ్గర, అనుభవం ఉన్న వాళ్ళ దగ్గరికి, ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని అడిగి ఫోన్ చేసి కనుక్కొని తాము పంటలు పండించుకుంటే వాళ్లకు లాభం, సమాజానికి లాభం, నష్టపోకుండా పర్యావరణానికి కూడా మనం మేలు చేసిన వాళ్ళం. సార్, ఇంకొకటి, ఇప్పుడు డ్రిప్ పెట్టుకోలేదు, ఒక 10-15 సంచులే పెట్టుకున్నారు, ఎవరో పైన పెట్టుకున్నారు, లేకపోతే ఇంటి ముందల ఊర్లలో స్థలాలు కూడా ఉంటాయి కదా, పెట్టుకున్నారు. డ్రిప్ లేకుండా నీళ్ళు కూడా పోసుకోవచ్చు కదా. ఎందుకు? ఈజీ. 1/2 ఇంచ్ వాటర్ పైప్ ఉంది కదా, మన నల్ల కానీ కొలాయి కానీ ట్యాంక్ కింద కనెక్షన్ పెట్టుకొని రోజ్ క్యాన్ ఉంటుంది, ఆ నీళ్లు దారలాగా వచ్చేటివి, ఆ రోజ్ బటన్ ఆ పైపు కూర్చేసి శుభ్రంగా పట్టుకో. నీళ్ళు అవసరం ఉన్నాడే పెడతావు కదా, ప్రతిరోజు అదే పని కాదు. అయినా 15-20 బుట్టలు అంటున్నారు మీరు. ఒక ఇంటికి సంబంధించి ఎప్పుడు ఒక 20కి మించి అయితే ఉండవు. ఒకవేళ ఉన్నా 50 పెట్టుకున్నా కానీ 15 నిమిషాల పని. ఇంకొకటి, ఆ పచ్చదనంతో నిండిన కూరగాయల చెట్లు, పూల చెట్లు, పండ్ల చెట్లు ఉంటే మీ ఇంటి వాతావరణం మారిపోద్దిగా. ఉదాహరణకు పారిజాతం పెట్టండి, తులసి కోట పెట్టండి, పుదీనా పెట్టండి, కరివేపాకు పెట్టండి. వీటన్నిటికీ మన ఇల్లు స్వర్గం అవుతుంది కదా. పూలు ఇస్తాయి పూజకు, తినడానికి కూరగాయలు ఇస్తాయి, మన పిల్లలకు పండ్లు ఇస్తాయి, పచ్చదనం ఉండే, చల్లదనం ఉండే, ఇంకెంతకంటే మంచి మన ఇంటిని మనం స్వర్గం చేసుకోవడానికి మన చేతుల్లోనే ఉంది. అంటే ఒక సింపుల్ పరిష్కారం, పెద్ద తొట్లు తెచ్చి కాస్ట్లీ తొట్లు తెచ్చుకోకుండా మనసుంటే మార్గం ఉన్నట్టు ఒక మట్టి తెచ్చుకొని పోసుకొని ఇత్తనం పెట్టుకుంటే అంతే వచ్చేస్తుంది. వేలకు వేలు వెచ్చించి చేయాల్సిన పని ఏమీ లేదు. ఇప్పుడు ఈ విధానము మెయిన్గా అంటే మీ దృష్టిలో, మీరు 1.5 సంవత్సరాల నుంచి దీంట్లో ప్రాక్టీస్లో ఉన్నారు, దీంట్లో లోతుపాతులు చూసారు కాబట్టి ఎవరెవరికి ఎక్కువ యూజ్ అవుతుండొచ్చు సార్? ఎక్కువ శాతం చిన్న చితక వాళ్ళకే పనికొస్తాయి. సిటీలో ఉండి ప్యూర్లీ కూరగాయలు, పళ్ళు, పదాలు తినాలనుకునే వాళ్ళకి, రసాయనిక నిషేధించిన ఏదైతే మనకు గ్రీన్ ఐటమ్స్ దొరకాలని, అవి మంచి రసాయనాలు లేని తిండి, క్వాలిటీ ఫుడ్ తినాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరికీ చాలా ఉపయోగం ఇది. వాళ్ళందరూ అవలంబించమని చెప్పి అడుగుతున్నాను. ఇప్పుడు ఇదేమో మనం పంటకాలం అయిపోగానే కొంచెము ఇప్పజీరుతాము, మట్టి ఎండబోసుకుంటాము, ఈ సంచి మనకు పనికిరాదు. ఇప్పుడు మామిడి, అల్లనేరేడు, రేగి ఇట్లా పెట్టుకోవాలంటే అప్పుడు సంచి ఎట్లాంటిది తీసుకుంటే బాగుంటుంది? సంచి వద్దుగా, వద్దు. లాంగ్ టర్మ్కి ఎప్పుడైతే వెళ్ళిపోతారో మీరు సిమెంట్ పలకలు కానీ, నేను చెప్పిన ఇందా కార్డ్బోర్డ్స్ కానీ, థర్మాకోల్ బాక్సులు కానీ అటువంటి వాడుకోవాలి. నథింగ్, ఏమి కాదు. ఎన్నేళ్ళైనా ఉంటుంది. మీకు వనీచి ఉండాలి, దాని థిక్నెస్ దళతరిగి ఉండాలి. సరే, ఇప్పుడు ఇట్లాంటి వాటిలో మునగ పెంచొచ్చా? లేదు, పనికిరాదా. లాంగ్ టర్మ్ చాలా హై మునగ లైఫ్ టైం. అవును, కానీ ఉధృతంగా పెరుగుతుంది చెట్టు, అది దాని విస్తృతి వేరు. అది పరుచుకునే విధానం, రూట్ ను మనం కంపాక్ట్ చేసి ఒక దగ్గర పెట్టేస్తే ఈల్డ్ తగ్గిపోతాయి ఆటోమేటిక్ గా. అంటే ఇది తీగ జాతి వాటికి, పసుపు లాంటి వాటి స్థితి 1 నుంచి 2 అడుగుల కంటే మించి పోకూడదు. వేరు వ్యవస్థకు తక్కువ ఉండే అటువంటి వాటినే మనం రికమెండ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.